రాసి పెట్టుకుంది ఆర్సీబీ ఫస్ట్ టైటిల్ లోడింగ్. వాట్ ఏ మ్యాచ్ యార్! ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపించారు కదా. ఎప్పుడో 10 years ముందు 204 చేశారు. మళ్ళీ ఈరోజు ఏకంగా 218 చేసి క్వాలిఫైడ్ 1లోకి అడుగుపెట్టింది ఆర్సీబీ. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ స్టాండ్-ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్తో స్టార్ట్ చేసింది. ఎల్ఎస్జీ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఫైర్ వర్క్స్ మొదలయ్యాయి. మిచెల్ మార్ష్ మరియు డెబ్యూ ఆటగాడు మథ్యూ బ్రిడ్జ్కే ఓపెనింగ్ చేశారు. కానీ నువాన్ టుసరా బౌలింగ్లో బ్రిడ్జ్కే అవుట్ అయ్యారు. అప్పుడు వచ్చిన రిషబ్ పంత్ ఒక్క మాటలో చెప్పాలంటే డిస్ట్రక్టివ్. 61 బంతుల్లో 118 పరుగులు, 11 4లు, 8 సిక్సర్లు. మిచెల్ మార్ష్తో కలిసి 152 పరుగుల భాగ్యస్వామ్యం నెలకొల్పాడు. మార్ష్ 37 బంతుల్లో 67 పరుగులు చేశారు. నికోలస్ పురన్ 13 పరుగులతో కొంచెం నిరాశపరిచారు. చివరగా ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 227 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్స్లో నువాన్ టుసరా, క్రునాల్ పాండ్యా బాగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ లాంటి వాళ్ళు చాలా రన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆర్సీబీ చేస్ మొదలైంది. 228 పరుగుల భారీ టార్గెట్. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్తో ఊచకోత మొదలుపెట్టారు. కేవలం 4 ఓవర్లలోనే 50 పరుగులు. కానీ విలియర్కు వచ్చి 2 వికెట్లు తీసి ఆర్సీబీని సాకిచ్చాడు. విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 54 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక్కడ నుండి జితేష్ శర్మ షో స్టార్ట్ అయింది. స్టాండ్-ఇన్ కెప్టెన్ జితేష్ 33 బంతుల్లో 85 నాట్అవుట్. 1 కారు 2 కారు, ఏకంగా 9 4లు, 5 సిక్సర్లు. మయాంక్ అగర్వాల్తో కలిసి 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒక దశలో 105 పరుగులు 52 బంతుల్లో కావాల్సి ఉండగా జితేష్ ఒక్కడే గేమ్ని మార్చేశాడు. చివరి ఓవర్లలో ఆయుష్ బరోని బౌలింగ్లో 6 కొట్టి ఆర్సీబీని క్వాలిఫైర్ 1కి తీసుకెళ్లారు. 18.4 ఓవర్లలో 228 పరుగులు చేసి ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఈ మ్యాచ్లోని కొన్ని కీ మూమెంట్స్ గురించి అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా జితేష్ శర్మ 33 బంతుల్లో 85 నాట్అవుట్. ఐపీఎల్లో నంబర్ 6 లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసి అత్యధిక స్కోర్ ఇదే. రెండవది, ఆర్సీబీ యొక్క అత్యధిక విజయవంతమైన చేస్ కూడా ఇదే. మూడవది, ఆర్సీబీ ఈ సీజన్లో ఎక్కువగా అవే మ్యాచ్లు గెలిచి చరిత్ర సృష్టించింది. నాలుగవది, రిషబ్ పంత్ 118 నాట్అవుట్. ఈ సీజన్లో అతని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే. ఏ మ్యాచ్ రా బాబు! జితేష్ శర్మ ఈ మ్యాచ్ని మర్చిపోలేని ఒక క్లాసిక్గా మార్చేశారు. ఆర్సీబీ ఇప్పుడు క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ 2 టీమ్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేరు. కాబట్టి ఈ సీజన్లో ఎవరు చరిత్ర సృష్టిస్తారో చూద్దాం. మీకు ఈ మ్యాచ్లో ఏ మూమెంట్ బాగా నచ్చింది కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.